ప్రభువునందు ఆనందించి ఆయన్ని సన్నుతించుట ద్వారా బంధకాలు తెగిపోతాయి. పౌలు శీలలు చెరసాల్లో ఉన్నప్పుడు వారు ప్రార్థించారు, కీర్తనలో పాడి సంతోషించారు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో ఇలా రాయబడి ఉంది, మీలో ఎవనికైనాను శ్రమ సంభవించనా అతడు ప్రార్థన చేయవలెను, ఎవనికైనాను సంతోషము కలిగనా అతడు కీర్తనలు పాడవలెను అన్నాడు. శ్రమ సంభవించినప్పుడు ప్రార్థన చేయాలి, సంతోషం కలిగినప్పుడు కీర్తనలు పాడాలి. పౌలు శీలలు చెరసాల్లో ఉన్నప్పుడు ఈ రెండూ చేశారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు నీరసంగా చెబితే కాదు, కొంచెం ఈరోజు మీరు గట్టిగా చెప్పాలి. శ్రమ సంభవించినప్పుడు ప్రార్థన చేయమన్నాడు, సంతోషం కలిగితే కీర్తన పాడమన్నాడు. ఈ రెండు చేశారు వాళ్ళు చెరసాల్లో. కాళ్ళు చేతులు కదలకుండా బోండ వేసి బిగించి వాళ్ళని కొట్టి తీవ్రంగా చిత్రవద చేసి చెరసాల్లో వేశారు పౌలు శీల ఇద్దరిని. మధ్యరాత్రి వేళ వాళ్ళు దేవునికి ప్రార్థన చేసి కీర్తనలు పాడారు అని రాస్తుంది. శ్రమలో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి, సంతోషం కలిగినప్పుడు కీర్తన పాడాలి. చెరసాల్లో సంఖ్యలలో ఉండి కూడా వారు ప్రార్థన చేసి ప్రార్థన దేవుడు విన్నాడు అనడానికి గుర్తుగా వారు కీర్తనలు పాడి తమ సంతోషాన్ని, ప్రభువునందు తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఫలితంగా వారి బంధకాలు ఊడిపోయినాయని రాస్తుంది లేఖనంలో. వారి బంధకాలే కాదు, వారు పాడుచుండగా వినుచున్న ఖైదీల బంధకాలు కూడా అందరి బంధకములు ఊడెను అని రాస్తుంది. కాబట్టి దేవుని యందు విశ్వాసమును బట్టి సన్నుతించి ఆనందించుట ద్వారా బంధకాల్లోంచి మనం బయటపడే అవకాశం ఉందని లేఖనం సాక్ష్యం ఇస్తుంది. ఇట్లా ప్రభువునందు ఆనందించుట ద్వారా బహుళ ప్రయోజనం ఉంది. చెప్పండి, వరుసగా చెప్పండి. దేవుని యందు మనం ఆనందించటం ద్వారా ఏమేమి లాభాలు ఉన్నాయి? మొట్టమొదటిది నెహెమ్యా ఏం చెప్తున్నాడు? మీరు బలము నొందుతారు అన్నాడు. ఆత్మబలం కావచ్చు, భౌతిక బలం కావచ్చు, సంథింగ్ ఏదైనా బలం కలిగిద్ది అన్నాడు. రెండవది, ప్రభువునందు ఆనందించడం ద్వారా ఏం జరుగుతుంది? ఏదో ఒకటి జరుగుతుంది. ఎవరు చెప్పట్లా? సరే, ఏం జరిగిద్దో 5 సంగతులు చెప్పా. మీరు రాసుకున్నారా అనుకుంటున్నా, రాసుకోకపోతే మీ కర్మ, వదిలేసేది. ప్రభువునందు మనం ఆనందించడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే మన ఆనందం, మన అతిశయం ఆయనే అయి ఉండాలి, ఆయనలోనే. ఇది ప్రభువునందు మనం ఆనందించడం ద్వారా జరిగేది. అయితే బైబిల్లో ఇంకొక మాట కూడా రాస్తుంది. నూను కుమారుడైన యెహోషువ, యెఫున్నె కుమారుడైన కాలేబు ఇద్దరు కనాను దేశాన్ని వేగుజూచి తిరిగి వచ్చినప్పుడు 10 మంది మంచి సమాచారం చెప్తే, 10 మంది చెడ్డ సమాచారం చెప్తే ఈ ఇద్దరు మంచి సమాచారం చెప్తారు. మనం వేగు చూడటానికి వెళ్ళిన దేశం తన నివాసులను భక్షించు దేశం. అక్కడ ఆనాకు వంశీకులైన నెఫీలీ జాతి మనుషులు చూసాం. ఎంత పొడుగున్నారంటే వాళ్ళ ముందు మేము నిలబడితే మిడతల్లాగున్నాం. మా దృష్టికి మేము మిడతల్లాగున్నాం, వాళ్ళ దృష్టి కూడా మేము మిడతల్లాగానే ఉన్నాం. అంతంత ఎత్తోళ్ళు వాళ్ళు. వాళ్ళ మీద పోరాడి గెలవాలనేనా, మన వల్ల కాదని 10 మంది అన్నారు. నూను కుమారుడైన యెహోషువ, యెఫున్నె కుమారుడైన కాలేబు మాత్రం ఓ మాట అన్నారు. చూద్దాం త్వరగా. సంఖ్యాకాండము 14వ అధ్యాయము. సంఖ్యాకాండము చెబుతుంది చూడండి, 14వ అధ్యాయము 5 నుంచి 5వ వచనం చదువుతుంది చూడండి. మోషే అహరోనులు ఇశ్రాయేలు సర్వ సంఘము ఎదుట సాగిలపడిరి. ఎందుకంటే వాళ్ళు చెడ్డ సమాచారం చెప్పారు కదా, ప్రజలంతా రివర్స్ అయిపోయారు. పాలు తేనెలు ప్రవహించే దేశం ఇస్తా, పాలు తేనెలు ప్రవహించే దేశం ఇస్తా అని మా గోరీలు గట్టాన్ని తీసుకెళ్తున్నావా నువ్వు అక్కడికి? అంతంత పొడుగు మనుషులు ఉన్నారంట, మమ్మల్ని మిడతలతో సమానంగా చూస్తారంట. వాళ్ళ మధ్యలోకి తీసుకెళ్ళి మమ్మల్ని సావగొట్టాలనేగా నువ్వు చేసిన పని అని మొత్తం రివర్స్ అయిపోయారు. రివర్స్ అయినప్పుడు మోషే అహరోనులు సర్వ సమాజం ఎదుట సాగిలపడ్డారు. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండి నూను కుమారుడగు యెహోషువ, ఆ దేశాన్ని సంచరించి చూడటానికి వెళ్ళినటువంటి ఆ 12 మందిలో
10 మందిని పక్కన పెడితే ఇద్దరి గురించి మాట్లాడుతున్నాడు. నూను కుమారుడగు యెహోషువయు, యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చించుకొని. యెఫున్నె కుమారుడగు కాలేబును ఇద్దరు బట్టలు చించుకున్నారండి. జనాల ప్రవర్తన చూసి, దైవజనులు సమాజం ముందు సాగిల పట్టం చూసి బాధపడ్డారు. వస్త్రాలు చించుకొని ఏమంటున్నారు చూడండి. ఇశ్రాయేలుల సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. మన భవిష్యత్తు ప్రమాదకరంగా ఏమీ లేదు, శాపగ్రస్తంగా ఏమీ లేదు. అది ఆశీర్వాదకరంగా ఉంది, మంచిగా ఉంది, సమాధానకరంగా ఉంది. వారేమంటారు 10 మంది? మన చివరి మజిలీ భయానకంగా ఉండబోతుంది, మన భవిష్యత్తు వికృతంగా ఉండబోతుంది. ఎందుకంటే మనం ఏదో అనుకున్నాం, ఏదో జరగబోతుంది, చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వచ్చామని ఆ 10 మంది అంటే, ఈ ఇద్దరు వాళ్ళన్న ఆ 10 మంది అన్న మాటకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఏమంటే మీరు చెప్పండి, 10 మంది నడిచింది దారి అయిద్దా, ఇద్దరు నడిచింది దారి అయిద్దా? పెద్దగా చెప్పాలి. 10 మంది నడిచిందే దారి అయిద్ది కానీ ఇద్దరు నడిచింది దారి కాదుగా. అయినా సరే ఇద్దరు వస్త్రాలు చించుకొని ఈ మాట చెప్తున్నారు. వాళ్ళు చెప్పే మాటను మీరు నమ్మొద్దు. వాళ్ళు ఎంత పొడుగుంటే ఏమి, ఎంత లావు ఉంటే ఏమి, ఎంత బలశాలు అయితేనేమి, ఇంత దూరం మనల్ని ఎంతో మంది నుంచి కాపాడి మానవ జీవనానికి భిన్నమైన రీతిలో మనల్ని పోషించాడు దేవుడు. ఎన్నో రీతిలో మనల్ని ఆదుకున్నాడు, ఎన్నో రీతిలో గొప్ప గొప్ప అద్భుతాలు చేసి మనల్ని నడిపించాడు గనక, ఇంతకాలం మనం నడవలేదు, ఆయన నడిపించాడు గనక ఇక ముందు కూడా ఆయనే మనకు తోడై ఉంటాడు, ఆయనే మనకు విజయాన్ని ఇస్తాడు. వారు చెప్పే మాటను బట్టి మన భవిష్యత్తును గురించి వికృతంగా ఊహించొద్దు. దేవుని యందు విశ్వాసాన్ని బట్టి మన భవిష్యత్తును ఆశీర్వాదకరంగానే తలంచుదాం. దయచేసి మీరు ఏదేదో అనుకోకండి. వారెంతటి బలవంతులైన దేవుని హస్తం మనకు తోడై ఉంటే విజయం మనదే అంటూ అద్భుతమైన మరో మాట అన్నాడు చూడండి. మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశము. మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశము. యెహోవా మన యందు ఆనందించిన ఎడల. అద్దుగో నెహెమ్యా ఏమన్నాడు 8:10లో? యెహోవా యందు ఆనందించుట ద్వారా మనం బలం పొందుతామన్నాడు. ఇక్కడ దేవుడు మన యందు ఆనందిస్తే ఏం జరిగిద్దో చెప్తున్నాడు. కాలేబు యెహోషువ ఇద్దరు. మనం దేవుని యందు ఆనందించటం అనేది ఒకటి ఉంది, దేవుడు మన యందు ఆనందించుట అనేది కూడా ఒకటి ఉంది. దేవుడు మన యందు ఆనందిస్తే ఏం జరిగిద్ది అనే ఒక్క మాటను మనం తీసుకుంటే బోల్డ్ అంత సబ్జెక్ట్ ఉంది ఆ ఒక్క పాయింట్లో. దేవుడు మన యందు ఆనందించాలి. ఆనందిస్తే ఏం జరిగిద్దంటే అక్కడ చెప్పాడు చూడండి, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనల్ని చేర్చి దానిని మనకిచ్చు. ఆ దేశములో మనల్ని చేరుస్తాడు, దాన్ని మనకిస్తాడు. అది పాలు తేనెలు ప్రవహించు దేశం. అది వాళ్ళు అప్పటికే చేరారా లేకపోతే భవిష్యత్తులో చేరతారా చెప్పండి. అందరు కలిసి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఇంకొకసారి చెప్పాల్సిందే. ఈ ఒక్కరోజు ఏమనుకోవద్దు, ఇంకోసారి చెప్పండి. అది వాళ్ళు అప్పటికే చేరారా, అందులో చేరలేదా? చేరేది భవిష్యత్తా లేకపోతే ప్రస్తుతమా? వారికి కనాను దేశములోనికి చేర్చబడుట అనేది వారి భవిష్యత్తా, వారి ప్రస్తుతమా? పెద్దగా చెప్పాలి. ఆ భవిష్యత్తుని గురించి శుభవచనాలు పలుకుతున్న వాళ్ళెవరు? యెహోషువ, కాలేబు. భవిష్యత్తుని గురించి దరిద్రపు మాటలు పలికింది ఎవరు? చెడ్డ సమాచారం చెప్పింది ఎవరు? ఆ 10 మంది ఇశ్రాయేలు పెద్దలు. ప్రియులారా, మనల్ని బట్టి కానీ మన పరిస్థితులను బట్టి కానీ మనం ఆలోచించుకున్నప్పుడు మన భవిష్యత్తు భయానకమే. కానీ మనం ఒంటిగా లేమే, మన ఒంటరిలం కామే. మనకు తోడై ఉండి
పక్షిరాజు రెక్కల మీద తన పిల్లల్ని మోసినట్టు మనల్ని మోసి మనల్ని చంకనెత్తుకునే ప్రేమామూర్తి మనకున్నాడు కదా, నమ్మదగిన దేవుడు మనకున్నాడు కదా. ఆయన యందలి విశ్వాసాన్ని బట్టి ఆలోచించండి. ప్రతికూల పరిస్థితులు ఏమవుతాయి? కనుమరుగైపోతాయి. ఎందుకంటే మనం ఒంటరిగా లేవు. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన వాడు మనకు తోడై ఉన్నాడు. ఆయన కృప నీ మీద ఉంటే, ఆయన దయ నీ మీద కలిగితే, ఆయన నీ యందు ఆనందిస్తే, నీకు ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు సైతం నీకు అనుకూలంగా మారిపోయేటట్టు ఆయన చేస్తాడు. ఆయన చేయలేడా? నీకు నష్టములుగా ఉన్న పరిస్థితులను కూడా నీకు లాభంగా మార్చే దేవుడు ఆయన మారుస్తాడు. అంత సమర్థుడు ఆయన. అరే, ఆయన మనకుంటే మీకేం పిచ్చా చేదస్తమా? నివాసులను భక్షించే దేశం కాదు, పాలు తేనెలు ప్రవహించే దేశం అది అన్నాడు. చివరికి ఎవరి మాట నెరవేరింది? విశ్వాసంతో పలికిన వీరి మాట నెరవేరిందా? దేవుణ్ణి సందేహించి సణిగి సర్వ సమాజం నాయకుల మీద తిరుగుబాటు చేసేటట్టు చేసినటువంటి వారి మాట నెరవేరిందా? ఎవరు చేరారు ఆ వాగ్దాన దేశంలోనికి? సందేహించి అనుమానించి దేవుణ్ణి తక్కువ అంచనా వేసి మనుష్య రీతిని ఆలోచించే వాళ్ళు చేరారా? అమ్మో మన భవిష్యత్తు భయంకరం అన్నవాళ్ళు చేరారా? నో, దేవుని బట్టి మనకు ఆశీర్వాదకరమైన భవిష్యత్తు ఉంది. దేవుని బట్టి మనకు జయం ఉంది. దేవుని బట్టి మనకు విజయం ఉంది. దేవుని బట్టి మనం అందులో ప్రవేశిస్తాం అన్నోళ్ళు చేరారా? ఎవడు ఏది విశ్వసించాడో అదే పొందాడు. ఎవడు ఏది నమ్మాడో అదే పొందాడు. ఒకరేమో దేవుణ్ణి పక్కన పెట్టి మానవరీత్యా ఆలోచించి తాము భయపడి ఇతరులను భయపెట్టి మొత్తం అరణ్యంలో రాలిపోయారు. పసిబిడ్డల్లాగా దేవుని శక్తిని ఎరిగిన వారై విశ్వాసం ఉంచి దేవుని బట్టి మనం చేరగలం, దేవుడు మనల్ని దానిలోనికి ప్రవేశపెడతాడు. అంతేకాదు, దేవుడు దానిని మనకిస్తాడు. మన శత్రువులను మన ముందు లేకుండా దేవుడే హతం చేస్తాడు. మన ప్రతికూల పరిస్థితులన్నీ దేవుడే తొలగిస్తాడు. మనం ఆయన పాదాలు పట్టుకుందాం. ఆయన సంతోషపడినట్లుగా మనం జాగ్రత్తలు తీసుకుందాం. ఆయన మన యందు ఆనందిస్తే చాలు. మన కోసం ఏదైనా చేయగలడని ఎంత అద్భుతమైన మాట పలికాడో చూడు. ఎంత ముఖ్యమైన మాట పలికాడో చూడు. ఈ మాట పలికిన వారు వాగ్దాన దేశంలో ప్రవేశించారు. ఈ దినములన్నిట ఏమండి, ఇశ్రాయేలు సర్వ సమాజంలో కనాను దేశం గురించి దేవుని బట్టి శుభ సమాచారం చెప్పినటువంటి ఇద్దరిలో ఒకడే యెహోషువ. మోషే తర్వాత నాయకుడిగా యెహోషువను దేవుడు నియమించి, ఆ యెహోషువకు సహకారిగా కాలేబునే దేవుడు నియమించి, వాళ్ళిద్దరి నాయకత్వంలో ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని వాగ్దత్త దేశానికి చేర్చిన వాడు ప్రభువు. యెహోషువనే వాడుకున్నాడు అందులో చేర్చడానికి వాళ్ళని. ఎందుకంటే అంతమందిలో విశ్వాసాన్ని కనపరిచిన వ్యక్తులు ఇద్దరు, వారిలో ఒకడు యెహోషువ. చెప్పండి, మనం మెయిన్గా ఏది చూసుకోవాలి? అమ్మో ఆ పరిస్థితులు ఏమైపోతాయో, ఇట్లా ఏమైపోతుందో, అమ్మో రేపు ఏం జరిగిద్దో, అయ్యో ఇది ఎలాగా అది ఎలాగా, అమ్మో అయ్యో కుయ్యో మురగాదు. మనం ఆలోచించుకొని జాగ్రత్త పడాల్సింది ఒక్కటే, దేవుడు నా యందు ఆనందించే విధంగా నేనున్నానా లేదా అనేది ఒక్కడు చూసుకుంటే చాలు. మేజర్ పాయింట్ చెప్తున్నా. దేవుడు నన్ను బట్టి ఆనందించే విధంగా నేను మారు మనసు పొందానా, జాగ్రత్త పడ్డానా, ఆయన ఆనందించే విధంగా నేను అడుగులేస్తున్నానా, దేవుడు నన్ను బట్టి దుఃఖపడే స్థితిలో నేనున్నానా, సంతోషించే స్థితిలో నేనున్నానా అనేది చూసుకోవాలి. ఈ ఒక్క విషయంలో మనం జాగ్రత్త తీసుకుంటే, నేను చెబుతున్నా, పెద్ద పెద్ద పర్వతాలు నీ త్రోవకు అడ్డున్నా చదును భూమి అయిపోతాయి. పెద్ద పెద్ద పర్వతాలు నీ మార్గంలో అడ్డున్నా ఏమవుతాయి? చదును భూమి అయిపోద్ది. కొట్టేస్తాడు అంతే. అగాధ లోయలు నీ ముందున్నాయా?
నీ కాలికింత ముళ్ళు కూడా గుచ్చుకోకుండా, నీకింత దెబ్బ కూడా తగలకుండా నిన్ను ఆయన భుజం మీద ఎత్తుకొని దాటిస్తాడు. ఆయన ఎలా ఆనందిస్తాడు? ఆయన ఆనందిస్తే ఏం జరిగిద్ది? దేవుడు మన యందు ఆనందిస్తే ఏమేం జరిగిద్ది? 2 ప్రశ్నలు. ఆయన మన యందు ఆనందిస్తే ఇంకేముంది? ఏం జరిగేది? ఏంది? ఏదైనా జరిగింది. మనల్ని బట్టి సృష్టికర్త సంతోషపడితే, మనల్ని బట్టి దేవుడు ఆనందపడే స్థితిలో మనం ఉంటే మనకి ఎదురేంది ఇంకా? ఒక్కసారి ఏదో ఊహించి చెప్పండి, నాకు ఏదన్నా ఉందా? ఎదురుండదు ఇక. ప్రతి విషయంలో తిరుగులేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. అందుకే క్రీస్తు యేసునందున్న ప్రతి బిడ్డ ప్రభువు సంతోషమును నిరంతరం వెతుకుతూ ఉండాలి. ఇదే రహస్యం. పెద్ద పెద్ద అక్షరాలతో రాసుకోండి, మీ హృదయాల్లో రాసుకోండి, మీ తలకాయల్లో కూడా రాసుకోండి. ఒక్కటే ఒక్క పాయింట్, మేజర్ పాయింట్. నీ ప్రభువు, నా ప్రభువు, మన ప్రభువు మనల్ని బట్టి సంతోషపడే విధంగా, ఆనందపడే విధంగా మనం అడుగులు వేయగలిగితే ఇక నీకు ఎదురు ఏది ఉండదు. కోటి దయ్యాలు ఏకమై కూటం పెట్టుకొని మీటింగ్ వేసుకొని మరి నీ మీదకి వచ్చిన 7 దారుల్లో పరారైపోతా, ఏది నిన్ను జయించజాలదు. చెప్తున్నాగా, 24 రకాల సమస్యలు నీ మీదికి తీసుకొచ్చిన పని కట్టుకొని ఏది నిన్ను కనీసం కదిలించదాలదు. ఆయన నీకు తోడై ఉన్నాడు, ఆయన నిన్ను బట్టి ఆనందిస్తున్నాడు. ఇంకా అప్పుడు ఆయన నిన్ను బట్టి ఆనందిస్తే ఏముంటుంది? నీ దీపం ఆరిపోకుండా ఆయన తన చేతులు అడ్డు పెడతాడు. ఇక ఎంతమంది వచ్చి ఊదినా అది ఆరదు. ఆయన మన యందు ఆనందించే విధంగా మనం అడుగులు వేసుకోవాలి. ఎప్పటికప్పుడు అదే చూడాలి. నేను ఈ చర్యను చేయుట ద్వారా ఆయన బాధపడతాడేమో, నేను ఇలా ప్రవర్తించడం ద్వారా ఆయన దుఃఖపడతాడేమో, నేను ఈ పని చేస్తే యేసయ్య సంతోషపడతాడు, నేను ఈ పని చేస్తే యేసయ్య ఆనందపడతాడు, నేను ఇదిగో వీరికి సహాయం చేస్తే యేసయ్య ఆనందపడతాడు, నేను ఇలా మాట్లాడితే యేసయ్య ఆనందపడతాడు, నేను ఇలా చేస్తే యేసయ్య ఆనందపడతాడని ప్రతి దానిలో ఆయన సంతోషం వెతుకున్నాం. తండ్రిని నిరంతరం సంతోషపెట్టే విధంగా కొడుకు కానీ కుమార్తె కానీ నడుచుకుంటే నీకు ఆ బిడ్డకి ఏదైనా తక్కువ ఉంటుందా? వాడికి కావాల్సినవి ముందుగానే వచ్చేసి ఉంటాయి. ఎందుకంటే ముద్దుల కొడుకు, సంతోషపెట్టే కొడుకు, మరి అని ఏడిపించడిగా వాడు అడుక్కునే పరిస్థితి ఉండదు, నాన్న నాకు ఇది కావాలి అది కావాలని. ఎందుకంటే ఎప్పుడు తండ్రి సంతోషాన్ని కోరుకొని ముందే తండ్రిని ఆనంద పెట్టడానికి ఇష్టపడతాడు కనుక తండ్రిని గురించి ఎప్పుడు ఆలోచన కలిగి ఉన్న ఈ కొడుకు విషయంలో ఇక తండ్రి నిరంతరం ఆలోచన కలిగి ఉంటాడు.